ఒకప్పుడు అమెరికా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ అయితే వచ్చింది. ఇప్పుడు చైనా డీప్ సిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇప్పుడు సంచలనం అయితే సృష్టించబోతుంది. సో త్వరలో దాదాపు ఒక 6 months ఆర్ 1 yearలో మన ఇండియా ఏఐ అయితే తీసుకురాబోతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొంతంగా మన భారతదేశమే రిలీజ్ చేయబోతుంది. ఒక యాప్ అయితే తయారు చేయబోతుంది. సో దాని గురించి ఈ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు వీడియోలో మనం భారతదేశానికి సంబంధించిన ఏఐ గురించి అయితే తెలుసుకుందాం. ఒకప్పుడు అమెరికా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ అయితే సంచలనం సృష్టించింది. ఇప్పుడు చైనా డీప్ సీక్ అయితే ప్రపంచం వ్యాప్తంగా ఒక ఊపు ఊపుతుంది. అంటే దాని గురించే మాట్లాడుకుంటున్నారు, ఈ డీప్ సీక్ గురించి. ఎందుకంటే చాట్ జీపీటీ నార్మల్గా ఆన్సర్కి క్వశ్చన్ ఇస్తే ఈ డీప్ సిక్ అనేది చైనా డీప్ సిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్సర్తో పాటు రీజనింగ్ కూడా అప్లై చేస్తుంది. అంటే చాలా డెప్త్గా మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది. అంటే ఒక మ్యాన్ ఎలా అయితే థింక్ చేస్తాడో అలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ డీప్ సిక్ ఇస్తుంది. కాబట్టి ఇదంతా ట్రెండింగ్కి వచ్చింది. మళ్ళీ అది కూడా చాట్ జీపీటీ తయారు చేసిన ఖర్చుతో ఇంకా పెట్టిన టైం కంటే చాలా తక్కువ టైంతో చాలా తక్కువ ఖర్చుతో ఈ డీప్ సిక్ అయితే మనకైతే తీసుకువచ్చారు. అది కూడా January 21లో రిలీజ్ చేశారు. చాలా ట్రెండింగ్ అయింది. ఇప్పుడు దాని గురించి అంతా మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అయితే చాలా పెరిగిపోతుంది. దాంట్లో మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది అని మనం డీప్ సిక్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఏఐ గురించి టాపిక్ ట్రెండింగ్ అవుతుంది. అండ్ ఇంకా అమెరికాకు పోటీగా చైనా ఏఐ టెక్నాలజీ అయితే ముందుకు తీసుకొచ్చింది. సో మన ఇండియా కూడా త్వరలోనే, అంటే దాదాపు ఒక 6 months ఆర్ 1 year లోపు భారతదేశం సొంతంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే తయారు చేయబోతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఇండియాకి సంబంధించి ఎలా ఉండబోతుంది? సో చైనా ఒక మ్యాన్ థింకింగ్ ఎలా సొంతంగా థింక్ చేస్తాడో అలా అయితే తన ఏఐని అయితే రూపొందించింది. సో మన భారతదేశం, మన ఇండియా ఏఐ ఎలా ఉండబోతుంది? సో మన ఇండియా ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో అన్ని కంట్రీస్ పడుతూ ఉండగా కొంచెం ఆలస్యంగా మన ఇండియా స్టార్ట్ చేసినా కానీ లేటెస్ట్గా రావాలని అయితే అనుకుంటుంది. అంటే మన ఇండియా ఏఐకి సంబంధించి దాదాపు ఖర్చుతో పోల్చుకుంటే మాత్రం అమెరికా దాదాపు ఒక 20,000 జీపీలను ఉపయోగించితే 25,000 జీపీలను ఉపయోగిస్తే చైనా డీప్ సీక్ కోసం 2,000 జీపీలు అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను ఉపయోగించింది. అలాగే జస్ట్ 200 ఎంప్లాయీస్తో 2 yearsలో చైనా తన డీప్ సీక్ని అయితే కంప్లీట్ చేసుకుంది. చాట్ జీపీటీ 10 yearsలో చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని చాలా ఎక్కువ హై ఎండ్ జీపీలను ఉపయోగించి అయితే ఈ చాట్ జీపీటీని తయారు చేసింది. మన ఇండియా మన ఇండియా హై ఎండ్ జీపీలనే యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ దాదాపు మన ఇండియా కేటాయించుకున్న జీపీలు ఎంత అంటే ఆల్మోస్ట్ 19,000 జీపీలతోని, అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లతోనే తయారు చేయాలనుకుంది. సో ప్రస్తుతానికి ఒక 10,000 జీపీలు అంటే ఎన్విడియా చిప్ల నుంచి అయితే ఆల్మోస్ట్ 14,000 జీపీలు అనేది కొనుగోలు చేసుకుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అయితే ఒక 10,000 జీపీలను ఉపయోగించింది ఇప్పటికే. సో మన ఇండియా ఏఐ అయితే దాదాపు ఒక ఎట్లా అంటే మనకు నార్మల్గా క్వశ్చన్కి ఆన్సర్లే కాకుండా టెక్నాలజీ పర్పస్లోనే కాకుండా మన ఇండియా కల్చర్ కానీ ఇంకా కుల వృత్తులు, అంటే మన ఇండియా మూలాల గురించి డెప్త్గా కంటెంట్ అయితే ఇవ్వాలనుకుంటుంది. అంటే జస్ట్ ఆన్సర్ టు క్వశ్చన్ కాకుండా మన వ్యవసాయానికి సంబంధించి అందరూ యూజ్ చేసుకోవాలి. అంటే టెక్నాలజీ పర్పస్లోనే కాకుండా ఈ ఏఐని అందరూ యూజ్ చేసుకునేలాగా అయితే డిజైన్ చేయబోతుంది. సో ఒకప్పుడు నా ఒపీనియన్ ఏంటి అంటే పబ్జీ గేమ్ వచ్చింది ఒకసారి. పబ్జీకి రిలేటెడ్గా మన ఇండియా ఫౌజీని తీసుకొచ్చింది. అది ఒక హోప్లో ఉంటుంది అని అయితే అనుకున్నాం. బట్ దానికి అంత రీచ్ అయితే రాలేదు, అంత ఫీచర్స్ దానికి ఇవ్వలే ఆ గేమ్కి అయితే. బట్ ఇప్పుడు ఏఐతో కూడా ఏఐ టెక్నాలజీలో మన ఇండియా కూడా పోటీ అయితే తీసుకురావాలనుకుంటుంది. అంటే ఈ చైనా డీప్ సీక్కి పోటీగా నిల్వనుందా, అంత క్రేజ్లో మన ఏఐ రాబోతుందా అంటే, సో మన ఏఐలో మ్యాన్ థింకింగ్ పవర్తో పాటు ఆన్సర్ టు క్వశ్చన్ రిలేటెడ్తో పాటు అందరూ యూజ్ చేసుకునేలాగా ఈ ఏఐ అయితే డిజైన్ చేయబోతుంది. సో దీన్ని ఎలా ఉంటుందో మనం ఇది వచ్చాకనే తెలుస్తుంది. సో